నానమ్మా, ఇన్స్పెక్టర్ గారు లైన్లో ఉన్నారు. నీతో మాట్లాడాలట. మాట్లాడు సత్యవల్లి. హలో. ఎవరండి? వల్లి గారేనా? ఆమా సార్, ఏంటండి? వల్లినే మాట్లాడుతున్నాను. త్రిపుర భరణి మీకు తెలుసా? ఆ, బాగా తెలుసు సార్. ఏమైంది వాళ్ళకి? ఏమీ అవలేదు. ఇప్పుడు మా స్టేషన్లోనే ఉన్నారు. దేనికి సార్? కంగారు పడకు, నేను మాట్లాడతాను. చెప్పండి సార్. మీరెవరు సార్? నేను వల్లి భర్తనండి. తను మాట్లాడడానికి భయపడుతుంది. ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. అవునా, ఓకేనండి. మీ ఇంట్లో వెండి సామాన్లు పోయాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. హలో సార్ చెప్పండి. అవి అమ్ముతున్న వాళ్ళని పట్టుకున్నాం. ఎంక్వైరీ చేస్తుంటే ఈ అమ్మాయి శివగామి గారి మనవరాలని చెప్తుంది. వీళ్ళని చూస్తుంటే ఏదో లేచిపోయిన బాపతలా కనిపిస్తున్నారు. అసలు విషయం కనుక్కుందామని ఫోన్ చేశాను. ఆ అమ్మాయి పేరు ఏమని చెప్పింది సార్? త్రిపుర. మా చెల్లె సార్. ఏమనకండి, వాళ్ళు మమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసారు. మేము వాళ్ళకి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. వాళ్ళని అక్కడే ఉంచండి, మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం. సార్ మీరు ఏ ఊరు నుంచి ఫోన్ చేస్తున్నారు? చెప్పదు సార్. చెప్పద్దు ప్లీజ్. వాళ్ళకి పెళ్లి చేయడం ఇష్టం లేదు. అక్కడికి వచ్చారంటే భరణి అన్నని చంపేస్తారు. చెప్పద్దు ప్లీజ్. చెప్పదు సార్. వాళ్ళకి పెళ్లి చేయడం ఇష్టం లేదు. సార్, సార్ సింపు, నా మాట విను. నోర్మి. సార్ మీరు చెప్పండి. ఏంటి చెప్పేది? వల్లి మాటలు పట్టించుకోకండి సార్. మేము వాళ్ళకిద్దరికి పెళ్లి చేస్తాం. ఏ ఊరో చెప్పండి, మేము అక్కడికి వస్తాం. సారీ, మీరు తప్పు చేస్తున్నారు సార్. మా సంగతి మీకు తెలీదు. అవునా? సరే. హలో హలో. ఏమైంది సార్? అది వదిలేయండి. మీరు చెప్పింది నిజమని కన్ఫర్మ్ అయింది. మీరు దొంగలు కాదు, ఆ వస్తువులకు ఓనర్సే. ఎంత ధైర్యమే నీకు? చెప్పొద్దని అరుస్తున్నావు. మాటలతో సరిపెడుతుంటే భయం కలగడం లేదా? మా మాట అంటే నీకు భయం లేదా? ఇకపోతే మీరు మేజర్స్ కాబట్టి మీరు ఒప్పుకుంటే మా ఖర్చులతోటే ఇక్కడ పెళ్లి చేస్తాం. ఏంటి, ఓకేనా? అందుకన్నా ఏం కావాలి సార్? చేసేయండి. కానిస్టేబుల్, నువ్వు వెళ్ళి మాలలో మంగళసూత్రం తీసుకురా. ఓకే సార్. మన పెళ్ళి ఇక్కడే జరగాలని రాసిపెట్టినట్టుంది. న్యాయానికి రోజులు లేవు పెదబాబు. అన్యాయానికి అందరూ విలువిస్తున్నారు. చెడుకి అందరూ పట్టం కడుతున్నారు. మనం చేస్తున్నదే వీళ్ళు తప్పు అనుకుంటున్నారు గాని
వీళ్ళెన్ని తప్పులు చేశారో వీళ్ళకి అర్థం కావడం లేదు. పెళ్లి నిశ్చయమైన పిల్ల వేరొకరితో వెళ్ళిపోతే ఆ కుటుంబం ఎంత క్షోభ అనుభవిస్తుందో వీళ్ళకి తెలియడం లేదు. ఇంత జరిగాక కూడా కనీసం సత్యవల్లి కూడా మారకపోతే ఇంకేమనాలి? ఈ పిల్లనేం చేయాలి? నన్నేం చేసినా పర్వాలేదు, త్రిపుర జీవితం మాత్రం భాస్కర్తో ముడిపడ్డానికి వీల్లేదు. అందుకు నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవు? అసలు మా ఇంటి వ్యవహారాల్లో నీ జోక్యం ఏంటి? త్రిపుర కోసం నేనేమన్నా చేస్తాను. చస్తావా? చేస్తాను. ఏమయ్యా ఇంత లేటు? మన స్టాఫ్ మొత్తాన్ని పిలు. భరణి తీసుకో. మిమ్మల్ని చూస్తుంటే మీరు చాలా మంచివారిలే కనిపిస్తున్నారు. కానీ మీ అన్నయ్య ఏంటమ్మా తన భార్యను అంతలా తిడుతున్నాడు? ఏంటి సార్ మీరనేది? మీ అన్నయ్య గురించే చెప్తున్నా. తన దగ్గర నుంచి ఫోన్ లాక్కుని ఈ ఊరి పేరు చెప్పమని నన్నే బెదిరిస్తున్నాడు. మీరు మాట్లాడింది ఎవరితో సార్? అరే, ఇంత క్లియర్గా చెప్తున్నా మీకు అర్థం కావడం లేదా? మా అన్నయ్యకి అసలు పెళ్ళే కాలేదు సార్. అవకపోతే మీ అన్నయ్య వల్లికి భర్తని ఎందుకు చెప్తాడు? ఏంటినా వల్లి అంటున్నారు? ఆ అమ్మాయి ఏమో చెప్పొద్దు సార్, భరణిని చంపేస్తాడని కూడా అరిచింది. అందుకే కదా చెప్పకుండా మీ ఇద్దరికి ఇక్కడ పెళ్లి చేస్తున్నాను. చెప్పు, ఫోన్ చేసి వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పు. మీరు చేసిన మోసాన్ని నేను కళ్ళారా చూశాను. నేనెందుకు చెప్తాను? నేను చెప్పను. చెప్పవా? చెప్పను. చెప్పవా? సార్, ఇందులో ఏదో మోసం ఉంది. ఒకసారి మా ఇంటికి ఫోన్ చేసుకోవచ్చా? ఇప్పుడు వద్దమ్మా, కొన్ని రోజులు ఆగండి. లేదు సార్, మా ఇంట్లో ఏదో జరుగుతుంది, తెలుసుకోవాలి సార్, ప్లీజ్. సరే అమ్మా, చేసుకో. చెప్పవా? చెప్పు, చెప్పవా? హలో అన్నయ్య, త్రిపుర, ఎక్కడున్నావమ్మా? నువ్వు వల్లిని పెళ్లి చేసుకున్నావా? మీ ఇద్దరు కూడా పెళ్లి చేస్తాం. ఎక్కడున్నారో చెప్పండి. టిప్పు, టిప్పు, పెరియ బాబు మాటలు నమ్మద్దు. ఎక్కడున్నారో చెప్పద్దు. మీకు పెళ్లి చేయరు, మిమ్మల్ని బతకనివ్వరు. చెప్పొద్దు టిప్పు. వల్లి నేను చంపేస్తా. అన్నయ్య, వల్లి నువ్వేం చేయకు. మీరు దాని మాటలు విని రాకపోతే అది ఉండదు. చంపేస్తాను వల్లిని. వల్లి బ్రతకాలంటే మీరు రావాలి. టిప్పు, నా గురించి ఆలోచించొద్దు. నాకేం కాదు. పోవే. టిప్పు, హలో, అయ్యో, వల్లి, వల్లి, హలో. ఏంటమ్మా? మేము వెంటనే ఇంటికి వెళ్ళాలి సార్.
ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇప్పుడు మీరు వెళ్తే మీ ప్రాణాలకే హాని కలగవచ్చు. వెళ్ళొద్దు. మాకేం పర్లేదు సార్. మా వాళ్ళకేం కాకూడదు. మేము వెళ్తాం సార్. పోనీ మీతో మా వాళ్ళని పంపిస్తాను, తీసుకెళ్ళండి. వద్దు సార్, థ్యాంక్ యూ, మేము వెళ్తాం. సరే, జాగ్రత్త అమ్మా. రా బర్ని, ఏమైంది త్రిపుర? తర్వాత చెప్తాను. పద పద. ఈ దిక్కుమాలింది ఫోన్ కూడా పగలగొట్టేసింది. ఇప్పుడు ఎలా పెద్ద బాబు? భయపడాల్సిన అవసరం లేదమ్మా. విషయం వాళ్ళకి అర్థమైంది. వస్తారు, తప్పకుండా వస్తారు. ఇక నువ్వు బయట ప్రపంచాన్ని చూడాలి అంటే త్రిపురని మేము చూడాలి. అప్పటి వరకు ఈ 4 గోడలే నీకు తోడు. మమ్మల్ని తిట్టుకుంటావో, నీ పథకం బెడిసి కొట్టినందుకు బాధపడతావో, ఇంకది నీ ఇష్టం. అయ్యో, ఏంటత్తా అంతా కోపంతో ఊగిపోతున్నారు? జరగరాని ఘోరం, చేయకూడని నేరం ఏమన్నా అయిపోయిందా? ఏంటి పెద్ద బాబు, నువ్వు కూడా అంత ఆవేశంగా కనిపిస్తున్నావు? ఇంతకీ వల్లి ఏది? పట్టరాని ఉక్రోషాన్ని ఆపుకోలేక ఏమన్నా చేసేసావా? ప్రమీలా, ఇంకాపుతావా? నేను ఆపుతాను. ఊరోళ్ళు అడిగే మాటల్ని ఆపగలరా? వాళ్ళ నోళ్ళని నొక్కగలరా? అంటే పాపం వాళ్ళకి విషయం తెలియదు కదా. ఎవరికీ చెప్పకుండా పెదబాబుని వల్లికిచ్చి కట్టబెట్టినందుకు ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. రకరకాలుగా చెవులు కొరుక్కుంటున్నారత్తా. అందరికీ సమాధానం చెప్పొచ్చేసరికి ఇదిగో నాకిప్పుడయ్యింది. నా మీద మీకు అభిమానం లేకపోయినా మీరంటే నాకు మమకారం ఉంటుందిగా. నీ మమకారం ఎటువంటిదో మాకు తెలుసులే ప్రమీల. మమ్మల్ని దెబ్బ కొట్టడానికి అవకాశం కోసం చూస్తున్న తోడేలువు నువ్వు. నువ్వు మాకు మంచి చేశావంటే నేను నమ్మను. ఇక గెలుపు ఓటముల గురించి అంటావా? మేము చెయ్యాల్సింది మేము చేస్తాం. మిగిలింది ఆ పైవాడి దయ. న్యాయాన్ని గెలిపిస్తాడో అన్యాయానికి దారిస్తాడో ఆయనిష్టం. కష్టమే. అంటే పెళ్ళైపోయింది, అందరికీ తెలిసిపోయింది, ఇంకేం చేయగలము అని. త్రిపుర వచ్చేటట్టు కనిపించడం లేదుగా. ప్రమీల, త్రిపుర వస్తుంది, చూస్తూ ఉండు. అవునా? లోపల కుళ్ళు పెట్టుకొని పైకి సంతోషాన్ని చూపించక్కర్లేదులే. ఎవరెన్ని అనుకున్నా ఏం చేసినా నా కూతురు వస్తుంది. మేమనుకున్నది నెరవేరుతుంది. నాకు కావాల్సింది కూడా అదే అక్క. మీరే నన్ను సవ్యంగా అర్థం చేసుకోవడం లేదు. వేరే విధంగా ఊహించుకొని అపార్థం చేసుకుంటున్నారు. నేను మీదాన్నే, పక్కింటి దాన్ని కాను. నేను మోసపోయానే గాని వాళ్ళలా మిమ్మల్ని మోసం చేయలేదు. పిన్ని, ఇంక చాలు. తప్పులంచడానికి ఇది సమయం కాదు. ఎవరితో ఎలా మాట్లాడాలో అందరికీ తెలుసు. ఇంకా మాట్లాడుకో. అంతేలే.
ధర్మం నొట్టిని నొక్కడానికేగా అందరూ ప్రయత్నిస్తారు. కానివ్వండి కానివ్వండి. పెదబాబు, ఆ పనికిరాని మాటల్ని, చావ కోల్పోయిన చూపుల్ని మనం ఖాతరు చేయాల్సిన అవసరం లేదు. వాటిని అస్సలు పట్టించుకోవద్దు. నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. అలాగే నానమ్మా. సాంబా, అయ్యా. చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ, ఏ క్షణంలోనైనా నా చెల్లి ఆ భరణిగాడు ఊళ్ళోకి రావచ్చు. బయలుదేరారు. మన ఊరి వాళ్ళు వాళ్ళని జంటగా చూడడానికి వీల్లేదు. పొలిమేరల్లో వాళ్ళు అడుగుపెట్టిన మరుక్షణం ఇద్దరిని వేరు చేసేయండి. త్రిపుర ఇంటికి రావాలి, వాడు పోవాలి. అయ్యా, చంపేయమంటారా? ఎదురు తిరిగితే ఆలోచించకండి. అర్థమైందయ్యా. రేయ్, పదరా. బాబు, పెరి బాబు, ఏంటి? ఎందుకంత క్రూరంగా తయారయ్యారు? మీరు మనుషులా మృగాలా? ఏయ్ నంబి, నోటిని అదుపులో ఉంచుకో. మాటని పొదుపుగా వాడు. అది నీకే మంచిది. ఏది మంచో ఏది చెడో మీలాంటి వాళ్ళ దగ్గర చెప్పించుకునే స్థితిలో నేను లేను. మీరు మాట్లాడిందంతా విన్నాను. ఏంటి అలా చూస్తున్నారు? చంపేస్తారా? మీకు నచ్చకపోతే చంపేస్తారా? మీకు మనిషి ప్రాణం అంటే అంత చులకనైపోయిందా? విలువ లేదా? సమాధి కట్టేస్తారా? రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. నా అల్లుడు తప్పుందని మీరంటే అది నేను ఒప్పుకోను. వస్తున్నారంటున్నారుగా, రానివ్వండి. కొందరిలో కాదు, అందరితో మాట్లాడదాం. ఇద్దరు చెప్పింది విందాం. అప్పుడు ఏం చేయాలో అది చేద్దాం. కాదని ముందుకెళ్తే ఈసారి నేను వెనకడుగు వేయను. ఏయ్ నంబి, నీ అడుగులు గమనించే సమయం నాకు లేదు. ఆ అవసరము నాకు రాదు. నీకు ముందే చెప్పాను, మా నానమ్మ మాట నిలబెట్టడం కోసం ప్రాణం తీయడానికైనా ఇవ్వడానికైనా నేను సిద్ధం. నేను నిర్ణయం తీసుకున్నాను. ఇంకెవరి గురించి ఆలోచించను.